వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మోటరోలా వాళ్ళు చూడండి. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ కిలోమీటర్ పేరుతో పాటుగా స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. 6.5 మిలియన్ బ్యాటరీ, 50 కెమెరాతో పాటు కూడా వచ్చింది. మంచి ఫీచర్స్ ఉన్నాయి అనుకోవచ్చు. సో స్లైడ్ ఇంక్రీజ్ అనుకోవచ్చు, ప్రో కంటే ప్రో ప్లస్ ఇంక్రీజ్ అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ వేరియంట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే 12 GB ర్యామ్ 2GB సింగిల్ వేరియంటే 48,000 రూపీస్ ఉంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే 45,000 వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ రియల్మీ T4 ఆర్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇన్ఫోగ్రాఫ్ ఏదైతుందో ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది అనుకోవచ్చు. 8,000 mAh బ్యాటరీ అండ్ 10th జూన్కి లాంచ్ అవుతుందని మెన్షన్ చేసి ఇక్కడ మెయిన్ బ్యాటరీ ఎక్కువ ఫోకస్ చేసిపోయి 45 వాట్స్ ఛార్జరు అండ్ 12,000 బ్రైట్నెస్ సన్నగా ఉంది అనేసి అయితే అంటారు. కానీ ప్రాసెసర్ ఇక్కడ మేము మెన్షన్ అయితే చేయలేరు. వేపకుల్ ఇంజన్తో పాటు వస్తుంది. సో చూడాలి ప్రాసెసర్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేసి. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి చెప్పడం. యాపిల్ వాళ్ళది మ్యాక్బుక్ నియో మనకు అందరికి తెలిసిందే కదా, వచ్చినప్పుడు దుమ్ము దులిపేసింది అనుకోవచ్చు మార్కెట్ని. లైక్ 50,000 60,000 మార్కెట్ని అయితే దుమ్ము దులిపేసాక మంచి ఆప్టిమైజేషన్ మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశారు కదా. సో ఇంకా యాపిల్ దాని మీదనే పడ్డట్టుంది. సో దానికి ఇంకా పాపులారిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ప్రొడక్షన్ ఇంకా వెళ్తురు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో చూస్తూ ఉండని ఇంకా యాపిల్ దానికి పోటీగా వేరే బ్రాండ్స్ నుంచి కూడా వేరే మోడల్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అన్నమాట. సో రీసెంట్గా ఒక ఇష్యూ అయిందనమాట. ఇది మెటా వాళ్ళ ఏఐ నుంచి ఈజీగా కొన్ని ఎనేబుల్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా అకౌంట్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు అండ్ సింపుల్ చెప్పుకోవడం పాస్వర్డ్ రీసెర్చ్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో స్టిల్ నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ చెక్ చేసుకోండి అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి అంటారు. సో ఎక్కడ కూడా ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలో తెలుస్తలేదు. మోస్ట్లీ 2 FACTOR అథెంటికేషన్ కానీ లేకపోతే కొన్ని చేంజెస్ అయితే చేసుకోండి. లేకపోతే సడన్గా ఏమైనా చేంజెస్ అయితే ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండండి అనమాట. అంటే జనరల్ అకౌంట్స్ అయితే ఏం కావు, కానీ మీరు ప్రొఫెషనల్ సెలబ్రిటీ అకౌంట్స్ కానీ వేరే ఉంటాయి ఇట్లా మీకు ఇబ్బంది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో X500 Pro మ్యాక్స్ అనమాట. దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 6.85 ఇంచెస్ డిస్ప్లే, 2.5D ఫ్లాట్ స్క్రీన్తో పాటు వస్తుంది, 2K రెజల్యూషన్, 140 రిఫ్రెష్ రేట్, PWAMA డిమ్మింగ్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు వస్తే 8,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది ఈ ఏమంటారు లీక్స్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో కన్ఫామ్ అయితే కాదు, కానీ కొన్నిసార్లు లీక్ ఇన్ఫర్మేషన్ కన్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకొని సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ గెలాక్సీ A27 ఏదైతే ఉందో ఇది యూఎస్ వాళ్ళ FCC సర్టిఫికేషన్స్లో స్పాట్ అయిందనేసి అయితే అంటారు. కొన్ని వీళ్ళ స్పాట్ అయిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు 120Hz రిఫ్రెష్ రేటు అండ్ సామ్సంగ్ వాళ్ళ 1 UI 200 grams వెయిట్తో పాటు వస్తుంది, 7.8 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే ఇక్కడ మన క్లౌడ్ ఫ్లేర్ గురించి అయితే మనకు అందరూ తెలిసే CEO అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ అనుకోవచ్చు. ఏమన్నారంటే ఇంటర్నెట్లో ఏఐ బాట్స్ ఎక్కువ ఉన్నాయి మనుషుల కంటే కూడా అనేసి క్లౌడ్ ఫ్లేర్ CEO అనే ఒక పోస్ట్ ఒక మెన్షన్ అయితే చేసిరన్నమాట ఎక్స్లో కూడా. సో చాట్ బాక్సెస్ ఏఐ చాట్ బాక్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. నిజంగా మనుషుల కంటే కూడా అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అంటూ రాబోయే ఇయర్లో కూడా. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ పెన్పాడ్ నుంచి అన్నమాట. పెన్పాడ్ 2.16 అయితే ఇంట్రడ్యూస్ WebGL బీటా తీసుకొచ్చే డిజైన్. ఒకవేళ అయితే పెన్పాడ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా కొంచెం స్లైట్లీ ఎన్హాన్స్మెంట్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వుల్ఫ్ టు ఫాంట్ సపోర్ట్ కూడా తీసుకొచ్చినమాట. డౌన్లోడ్ కస్టమ్ ఫాంట్స్ కూడా చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ కూడా గోడాట్ నుంచి అన్నమాట. సో గోడాట్ అయితే లాంచ్ చేసేది GABB కంపానియన్ యాప్ అనమాట. ఇది ఎనేబుల్ చేస్తుంది డైరెక్ట్ ఆండ్రాయిడ్ అండ్ XDR బిల్డ్ ఎక్స్పోర్ట్ ఆన్ డివైస్కి. ఒకవేళ ఇట్లా మీరు గోడాట్ యూజ్ చేసేవాళ్ళంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్కి సంబంధించి ఓపెన్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కార్సైర్ నుంచి అన్నమాట. నేను చాలాసార్లు మెన్షన్ అయితే చేయలేను. ఈ పవర్ సప్లై తయారు చేస్తే బాగుండే వీళ్ళు షోకేస్ చేసారు AX1600i అనమాట. వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు అన్నమాట. రీసెంట్గా మనకి స్మార్ట్ ఫోన్లో కూడా ట్రాన్స్పరెంట్ బ్యాక్తో పాటు వస్తుంది కదా. సో ఇది ట్రాన్స్పరెంట్ పవర్ సప్లైని తీసుకొచ్చారు వీళ్ళు. ఇది ఒకటి యూనిక్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఇక్కడ కంట్రోల్ రెజొనెంట్ అనే గేమింగ్కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే మినిమం చెప్తున్నా సో తక్కువ మినిమం రిక్వైర్మెంట్ చూసుకుంటే i5 8th generation Ryzen 5 3000 సిరీస్ ఉంటుంది. అండ్ AMD ఈక్వలెంట్ అని పెట్టారు ఎగ్జాక్ట్ అదే పడగాను. గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రమే ఇది NVIDIA వాళ్ళది
జీటీఎక్స్ 1070, AMD వాళ్ళ RX 5600 XT, 16 GB ర్యామ్, 100 GB SSD స్టోరేజ్, విండోస్ 10 లేకపోతే విండోస్ 11 16 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందనమాట. అండ్ ఇవి వాళ్ళు టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.